ఆస్ట్రో సిండికేట్‌లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నంబర్‌కు కాంటాక్ట్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమ. హరి ఓం. శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. మంగళం కౌసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. అందరికీ నమస్కారం. ఈరోజు మనం 24/1/2026 శనివారం రోజు ఉన్నటువంటి ద్వాదశ రాశి రోజు వారి ఫలితాలు మరియు పంచాంగ వివరణ తెలుసుకుందాం. ఈరోజు శ్రీ విశ్వావసనామ సంవత్సరం ఉత్తరాయణం, శశిర ఋతువు, మాఘమాసం, శుక్లపక్షము, షష్ఠి, రాత్రి 12:37 వరకు ఉండి తదుపరి సప్తమి ప్రారంభమవుతున్నది. ఉత్తరాభాద నక్షత్రం మధ్యాహ్నం 2:12 వరకు ఉండి తదుపరి రేవతి నక్షత్రం ప్రారంభమవుతున్నది. అమృత ఘడియలు ఉదయం 9:28 నుంచి 11:02 వరకు. దుర్ముహూర్తం ఉదయం 6:53 నుంచి 8:22 వరకు. వర్జము రాత్రి 1:52 నుంచి 3:25 వరకు. రాహుకాలం ఉదయం 9:03 నుంచి 10:40 వరకు. సూర్యోదయం 6:53కి, సూర్యాస్తమయం 6:03. నేను చెప్పినటువంటి శుభ సమయాలను, పంచాంగంలో ఉన్నటువంటి వర్జాది దుర్ముహూర్తాలను రెండింటినీ సమీకరణ చేసుకొని శుభమైన మీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకొని విజయవంతంగా పూర్తి చేసుకుంటారని ఆశిస్తున్నాను. మేషరాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. ఏమాత్రం అనుకూలంగా లేదు, జాగ్రత్తగా ఉండండి. విద్యా నష్టం, ఉద్యోగ భంగం, అవమానాలు పొందుకునే అవకాశాలు, అనవసర ప్రయాణాలు, చికాకు, తొందరపాటు నిర్ణయాలు ఎక్కువగా ఉన్నాయి. లేనిపోని అనర్థాలు క్రియేట్ చేసుకోవడం, స్వయంకృత అపరాధాలు ఎక్కువగా ఉంటాయి. తొందరపాటుతనము, అతి ఆవేశము, మద్యపాన సేవనము, లంచాలు పుచ్చుకోవడం, ఇతరుల మీద ఆధారపడి పరీక్షలు రాద్దామనుకోవడం, ఇవన్నీ కూడా నష్టాన్ని కలిగించే అవకాశం. కళాకారులకు, క్రీడాకులకు ఇబ్బంది, సినిమా రంగంలో వ్యాపార నష్టం, రాజకీయ రంగంలో కూడా ఇబ్బందులు ఎక్కువగా ఉన్నాయి. ఈవెంట్ చేసే వారికి నష్టం, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలో, మత్స్యకారులకి, రొయ్యలు, చేపలు చెల్లే వారికి, నర్సరీ తోటలు, పూజాద్రి వ్యాపారంలో నష్టాలు ఎక్కువగా ఉన్నాయి. రైతన్నలకి, పూలు పలుకులు పండించే వారికి ఇబ్బందులు ఎక్కువగా ఉన్నాయి. సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళలకు కూడా నష్టాలు ఎక్కువగా ఉంటున్నాయి. లేనిపోని అనవసరపు ఆందోళన, రాజకీయ రంగంలో ఇబ్బంది, సినిమా రంగంలో కూడా తీవ్ర నష్టాలు పొందుకునే అవకాశం. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ నష్టం, లాటరీల వల్ల తీవ్ర నష్టాన్ని పొందుకుంటారు. తస్మాత్ జాగ్రత్త. ప్రయాణాలు పనికిరావు, జాగ్రత్తగా ఉండండి. అనవసరపు విభేదాలు ఎక్కువగా ఉన్నాయి, చాలా అప్రమత్తంగా ఉండి గణపతిని ఆరాధన చేసుకోవడం మంచిది. అలాగే భగవద్గీత 9 నుంచి 14 అధ్యాయాలు తప్పకుండా చదవండి. వీలైనంత వరకు మీ ఎవరికైనా నల్ల నువ్వులు, పెసర్లు దానంగా ఇచ్చుకోవడం చాలా శుభయోగాన్ని కలిగిస్తుంది. ఈరోజు ఉదయం 9:14 నుంచి 10:27 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతుంది. వీరికి 5 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. వృషభ రాశి వారికి పండగ వాతావరణం, ధన కనక వస్తు వాహన ప్రాప్తి, విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, రాజకీయ రంగుల అభివృద్ధి, సినిమా రంగంలో లాభాలు, కళాకారుల క్రీడల అభివృద్ధి, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెల్ల వారికి, రైతన్నలకి, పూలు పలుకులు పండించే లాభాలు, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్ కి, మహిళలు కూడా అభివృద్ధి పొందుకునే అవకాశం. ఈవెంట్స్ చేసే వారికి గొప్ప ఈవెంట్స్ లభించే అవకాశాలు, ప్రయాణ లాభాలు, విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, ప్రాంగణీయకల ఉద్యోగాన్ని పొందుకోవడం, తాత్కాలిక ఉద్యోగం పర్మనెంట్ అవ్వడం, ప్రమోషన్, ఇంక్రిమెంట్, విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభం. వ్యాపార పరంగా స్వదేశంలో కూడా భాగస్వామ్య వ్యాపారంతో కలిసి వచ్చే అవకాశం. పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలోను, నర్సరీ తోటలు, పూజాది వ్యాపారం అభివృద్ధి పొందుకోవచ్చు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకి లాభాలు. తప్పకుండా అనుకున్నటువంటి కుటుంబ సౌఖ్యం, సంతాన యోగం, ఆస్తి పంపకాలు, కోర్టు వివాదాల సమస్య పడడం, ఇలా అనేక రకాల శుభయోగాలు కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు. మ్యారేజ్ బ్యూరో నుంచి శుభవార్త వినవచ్చు. ఈరోజు అనుకూలవంతమైన శుభయోగాలు, వివాహ సంబంధ వేడుకలు కూడా లాభాన్ని కలిగించే అవకాశాలు. వీరికి 9 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మిథున రాశి వారికి ఉద్యోగ లాభం, తప్పకుండా మీకు మంచి ఉద్యోగ లాభాన్ని పొందుకోవడం, తాత్కాలిక ఉద్యోగం పర్మనెంట్ అవ్వడం, కారు నియామకాల ఉద్యోగాన్ని పొందుకోవడం, ప్రాంగణ నియామకాల ఉద్యోగం పొందుకునే అవకాశాలు, ప్రమోషన్, ఇంక్రిమెంట్, విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, పోటీ పరీక్షలు, అకాడమిక్ పరీక్షలు మంచి విజయాన్ని సాధించవచ్చు. వాహన యోగం, డ్రైవర్లకి, పెయింటర్లకు కలిసి రావడం, కళాకారుల క్రీడాగల అభివృద్ధి, సినిమా రంగంలో అభివృద్ధి, రాజకీయ రంగ లాభాలు, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళలకు అభివృద్ధి. ఈవెంట్స్ చేసే వారికి గొప్ప ఈవెంట్స్ లభించే అవకాశం. మధ్యవర్తిత్వం నుంచి బయటపడడం, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, కుటుంబ వృద్ధి, సత్సంతాన ప్రాప్తి పొందుకోవడం, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపలు చెల్లే వారికి, రైతులకి, పూలు పలుకులు పండించే లాభాలు, కొత్త ఈవెంట్స్ లభించే అవకాశం. పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలోను, నర్సరీ తోటలు, పూజాది వ్యాపారం లాభాలు, లాటరీల వల్ల ధన ప్రాప్తి,
వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణోత్తములు, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా లాభవంతమైన శుభయోగం. తప్పకుండా ఈరోజు మీరు అనుకునేది సాధిస్తారు. ఏదన్నా క్షేత్ర దర్శనం, తీర్థయాత్ర సేవ కూడా ఉంటుంది. వీరికి 8 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కర్కాటక రాశి వారికి అదృష్ట యోగం, చాలా మంచి శుభకరమైన ప్రయోజనాలు. పోగొట్టుకున్న వస్తువుల్ని, వ్యక్తుల్ని, గౌరవాన్ని, ఉద్యోగాన్ని తిరిగి పొందుకునే అవకాశం. కళాకారులకి, క్రీడాకారులకు అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార వృద్ధి, రాజకీయ రంగంలో లాభం, కుటుంబపరమైన సౌఖ్యము, ఆస్తి పంపకాలు, సోదర మైత్రి, స్థిరాస్తుల్ని కొనుగోలు చేయడం, కోర్టు వివాదాలు సమసిపోవడం, మధ్యవర్తిత్వం నుంచి బయటపడడం, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు, రైతులకి, పూలు పలుకులు పండించే వారికి లాభాలు, సోషల్ మీడియా, సాటి జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలికి అభివృద్ధి, మత్స్యకారులకి, మత్స్య సంపద, రొయ్యలు, చేపలు చెల్లె వారికి లాభాలు, నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాల వ్యాపారంలో అభివృద్ధి పొందుకునే అవకాశం, లాటరీల వల్ల ధన ప్రాప్తి, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల ఉద్యోగ లాభం, విద్యార్థి ఉన్నత విద్యాభివృద్ధి, ప్రాంగణ నియామకాల ఉద్యోగాన్ని పొందుకునే అవకాశం, మంచి వ్యాపార లాభం, భాగస్వామ్య వ్యాపారతో అనుకూలత, విదేశాలకు కూడా విద్యా, ఉద్యోగ, వ్యాపారంలో కలిసి వచ్చే అవకాశాలు, వాహన యోగం, లాటరీల వల్ల ధన ప్రాప్తి పొందుకోవడం, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణోత్తములు, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా ఆనందకరమైన సంపద, శుభకరం, మంగళప్రదం. ఈరోజు అనుకూలంగా ఉంటుంది. వీరికి 3 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. సింహరాశి వారికి ప్రమాద హేతు, అతి సర్వత్రా వర్జయేత్, మద్యపాన సేవనం, వాహన వేగం, ఇతరుల మీద ఆధారపడడం, జుగుప్సాకరమైన ఫోటోలు, వీడియోలు షేర్ చేసుకోవడం, విద్యా, ఉద్యోగ, వ్యాపార నష్టం, కళాకారుల, క్రీడాకారులకు ఇబ్బంది, సినిమా రంగంలో వ్యాపార నష్టం, రాజకీయ రంగంలో అవమానాలు, తొందరపాటు నిర్ణయాలు, ఆస్తి పంపకాల గురించి అనవసరమైనటువంటి ఇబ్బందులు, అంటే సోదరుల మధ్య, కుటుంబ సభ్యులతో వివాదాలు, చిన్న స్వల్పమైన విషయాల గురించి ఎక్కువగా మనం అతిగా మాట్లాడడం, దాని నష్టాన్ని పొందుకోవడం, కోర్టు వివాదాలు ఇబ్బంది కలిగించడం, లేదా మీ సమస్య కోర్టు వరకు వెళ్ళడం, వివాహ విచ్ఛిన్నత, లేనిపోని అవాంతరాలు, చికాకులు, పిల్లల విషయంలో తొందరపాటు నిర్ణయాలు, ఇలా అనేక రకాల ఇబ్బందులు ఎక్కువగా మీకు కనబడే అవకాశం కనబడుతుంది. జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. భగవద్ ఆరాధన, కష్టకాలంలోనే భగవంతుణ్ణి చేయి పట్టుకోవాలి, భగవంతుని పాదాలు పట్టుకోవాలి. తప్పకుండా మీకు అనుకుంటుంది. భగవద్గీత చదవండి, తప్పకుండా మీకు అనుకూలం ఉంటుంది. 1 నుంచి 8 అధ్యాయాలు చదవండి. ఎవరికైనా శనగలు, నల్ల నువ్వులు దానంగా ఇవ్వడం వల్ల కూడా మంచి ప్రయోజనం ఉంటుంది. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి నష్టదాయకంగా ఉండబోతోంది. జాగ్రత్తగా ఉండండి. లాటరీల వల్ల తీవ్ర నష్టాన్ని పొందుకుంటారు. మత్స్యకారులకి ప్రమాదం, రొయ్యలు, చేపల చెరువుకి ఇబ్బంది, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి, సోషల్ మీడియా, సాటి జర్నలిస్టుల వారికి కూడా నష్టాలు, కన్సల్టెన్సీ మీద ఆధారపడకూడదు. మ్యారేజ్ బ్యూరో నుంచి తప్పుడు సమాచారం వచ్చే అవకాశం ఉంది. జాగ్రత్త. వాహనం దొంగిలించబడే అవకాశం, తప్పుడు వ్యక్తులతో పరిచయాలు మీకు నష్టాన్ని కలిగిస్తాయి. తగు జాగ్రత్తలు తీసుకొని భగవద్ ఆరాధన చేసుకుంటే చాలా మంచి శుభయోగాన్ని కలిగిస్తుంది. ఈ రాశి వారికి ఉదయం 11:01 నుంచి 12:02 మధ్యకాలంలో శుభ సమయంగా చెప్పవచ్చు. వీరికి 5 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కన్యా రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. ధైర్యము, స్థైర్యము, ఆనందము, ఆరోగ్యము, విద్యాలాభము, ఉద్యోగ లాభము, విదేశీయానము, బంధుమిత్రుల సమాగమము, వివాహ యోగము, సత్సంతాన ప్రాప్తి, ఆస్తి పంపకాలు, కోర్టు వివాదాల సమసిపోవడం, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపలు చెల్లె వారికి లాభాలు, రైతన్నలకి, పూలు, పళ్ళు, కూరగాయలు పండించే వారికి అభివృద్ధి, ఈవెంట్స్ చేసే వారికి గొప్ప ఈవెంట్స్ లభించే అవకాశాలు, అలాగే సోషల్ మీడియా, సాటి జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలికి అభివృద్ధి, రాజకీయ రంగంలో మంచి లాభాలు, సినిమా రంగంలో అభివృద్ధి, కళాకారుల, క్రీడాకారులకు లాభాలు, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ అభివృద్ధి, నర్సరీ తోటలు, పూజా ద్రవ్య అభివృద్ధి, వ్యాపార పరంగా కలిసి వచ్చే అవకాశాలు, భాగస్వామ్య వ్యాపారతో లాభం, అలాగే వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకు కలిసి వచ్చే అవకాశం, పిల్లల వల్ల గౌరవం, ఆనంద యోగం, ప్రయాణ లాభం, తీర్థయాత్ర సేవన, విదేశీయానం, విహారయాత్రలు, సందడి వాతావరణం, ఇంట్లో ఏదన్నా వేడుక జరిగే అదృష్ట యోగాలు. ఈరోజు మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 1 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. తులారాశి వారికి విద్యార్థికి ఉత్తమమైనటువంటి శుభయోగం. అన్ని పరీక్షలు విజయం ఖాయం. ప్రైవేట్, ప్రభుత్వ ఉద్యోగస్తులకు కూడా శుభవార్తా శ్రవణం, ఉద్యోగంలో అభివృద్ధి, స్థిర ఉద్యోగ ప్రాప్తి, శత్రునాశనం, మిత్రలాభాన్ని పొందుకోవడం, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెల్లె అభివృద్ధి,
రైతన్నలకి పూలు పలుకులు పండించే వారికి లాభవంతమైన స్థితి, ఈవెంట్స్ చేసే వారికి లాభం, పాడి పరిశ్రమ పౌల్ట్రీ పరిశ్రమ అభివృద్ధి, నర్సరీ తోటలు పూజా ద్రవ్య వ్యాపారంలో అనుకూలత, లాటరీల వల్ల ధన ప్రాప్తి, సోషల్ మీడియా శాటిలైట్ జర్నలిస్టుల వారికి సీనియర్ సిటిజన్కి మహిళలకు అభివృద్ధి, వ్యాపార పరంగా భాగస్వామ్యంతో మంచి లాభాలు, విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకునే అవకాశాలు, స్థిరాస్తుల్ని కొనుగోలు చేయడం, స్థిరాస్తుల్ని పంచుకోవడం, అలాగే అమ్మకం కొనుగోళ్లలో లాభాలు పొందుకోవడం, కోర్టు వివాదాలు సమసిపోవడం, వేద పండితులు పురోహితులు బ్రాహ్మణత్వం కులవృత్తుల వారికి జ్యోతిష పండితులకి వాయిద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకి ఎల్ఐసి మెడికల్ గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా లాభదాయకమైన ఆనంద శుభయోగాలు. తప్పకుండా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 6 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. వృశ్చిక రాశి వారికి ప్రశాంతత, ఆనంద యోగం, ఐశ్వర్యం, విద్యాలాభం, ఉద్యోగ లాభం, బంధుమిత్రుల సమాగమం, వివాహ యోగం, సంతాన యోగం, లాటరీల వల్ల ధన ప్రాప్తి, ఈవెంట్స్ చేసే వారికి గొప్ప ఈవెంట్స్ లభించడం, మత్స్యకారులకి మత్స్య సంపద, రోజులు చేపలు చెల్లే వారికి లాభాలు, రైతన్నలకి పూలు పలుకులు పండించే అభివృద్ధి, నర్సరీ తోటలు పూజాద్ర వ్యాపారంలోను, పాడి పరిశ్రమ పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు, సోషల్ మీడియా శాటిలైట్ జర్నలిస్టుల వారికి సీనియర్ సిటిజన్స్కి మహిళలకి అభివృద్ధి, రాజకీయ రంగంలో మంచి లాభాలు, కళాకారుల క్రీడలకు అభివృద్ధి, సినిమా రంగంలో కూడా మంచి వ్యాపార లాభాన్ని పొందుకునే అవకాశం, వాహన యోగం, డ్రైవర్లకి పెయింటర్లకు కలిసి రావడం, మధ్యవర్తిత్వం నుంచి బయటపడడం, ఉద్యోగ లాభం, విద్యాలాభం, విదేశాల్లో కూడా మంచి విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, వేద పండితులు పురోహితులు బ్రాహ్మణత్వంలో కులవృత్తుల వారికి జ్యోతిష పండితులకి వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకి ఎల్ఐసి మెడికల్ గృహ నిర్మాణ జంటకి లాభం, లాటరీల వల్ల ధన ప్రాప్తి పొందుకోవచ్చు. ఇదంతా మీకు అనుకూలంగా ఉంటుంది. 4 అంకెల అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. ధనుసు రాశి వారికి కష్టకాలం, నష్టము, చికాకు, తొందరపాటుతనం, మధ్యవర్తిత్వం చేయడం, జుగుప్సాగరణ పనులు చేయడం, ధర్మ వ్యతిరేకులతో మరకలతో ప్రయాణాలు, స్నేహాలు, ప్రేమ కలాపాలు మీకు నష్టాన్ని కలిగిస్తాయి. ప్రభుత్వ ఉద్యోగస్తులు లంచగొండలుగా పట్టుబడడం, ప్రైవేట్ సెక్టార్లో ఉద్యోగ నష్టం, ఉద్యోగం బెంచ్ మీదకి వచ్చే అవకాశాలు, విదేశాల నుంచి స్వదేశానికి బలవంతంగా రావాల్సిన అవగత్యం ఉంటుంది, లేనిపోని చికాకులు, తొందరపాటు నిర్ణయాలు, వాహనం దొంగిలించబడడం, తప్పుడు వ్యక్తులతో పరిచయాలు, విద్యా ఉద్యోగ వ్యాపారంలో కష్టము, నష్టము, అవమానం, లేనిపోని చికాకులు ఎక్కువగా ఉంటున్నాయి, విద్యా ఉద్యోగ వ్యాపారంలో నష్టాలు ఎక్కువగా ఉంటున్నాయి, కళాకారుల క్రీడకు ఇబ్బంది, సినిమా రంగంలో వ్యాపార నష్టం, రాజకీయ రంగంలో అవమానాలు, మత్స్యకారులకి ప్రమాదం, రోజులు చేపలు చెల్లే వారికి, రైతన్నలకి పూలు పలుకులు పండించే వారికి ఇబ్బంది, సోషల్ మీడియా శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి మహిళలకి నష్టకాలం, వేద పండితులు పురోహితులు బ్రాహ్మణత్వం కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి వైద్యులకి వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి ఎల్ఐసి మెడికల్ గృహ నిర్మాణకు నష్టం, లాటరీల వల్ల మోసపోయే అవకాశం, నర్సరీ తోటలు పూజాద్ర వ్యాపారం, పాడి పరిశ్రమ పౌల్ట్రీ పరిశ్రమలో నష్టాలు, అలాగే కుటుంబ సమస్యలు, విద్యా నష్టం, ఉద్యోగ భంగం, లేనిపై అనవసరపు బాధ్యతలు తలకెత్తుకోవడం, కన్సల్టెన్సీ ఆధారపడడం, మద్యపాన సేవన చేయడం, లంచాలు పుచ్చుకోవడం నష్టాన్ని కలిగించే అవకాశాలు, కన్సల్టెంట్ ఆధారపడదు, మ్యారేజ్ బ్యూరోని తప్పుడు సమాచారం వచ్చే అవకాశాలు, లేనిపోయిన అనేక రకాల చికాకులు, దైవ దూషణ, అలాగే తల్లిదండ్రులు దూషించడం, ఇవన్నీ కూడా మీకు ఎక్కువ నష్టాన్ని కలిగించబోతున్నాయి. మౌనము సర్వదా శ్రేష్టం. ఈ రాశి వారికి ఉదయం 9 గంటల నుంచి 10 గంటల 6 నిమిషాల మధ్యకాలంలో శుభ సమయంగా చెప్పవచ్చు. వీరికి 7 అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మకర రాశి వారికి పండగ వాతావరణం, ఆనంద యోగం, ఐశ్వర్యము, విద్యాలాభము, ఉద్యోగ లాభము, బంధులాభము, మిత్ర సౌఖ్యము, రోగనాశనం, రుణ విమోచనం, ఈవెంట్ చేసే వారికి గొప్ప ఈవెంట్స్ లభించడం, విద్యా ఉద్యోగ వ్యాపారంలో కలిసి వచ్చే అవకాశాలు, కళాకారుల క్రీడలకు అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార లాభం, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరోని శుభవార్త వినవచ్చు, విద్యా పరిపూర్ణత, ఉద్యోగ లాభం, లాటరీల వల్ల ధన ప్రాప్తి, మత్స్యకారుడికి మత్స్య సంపద, రోజులు చేపలతో లాభాలు, పాడి పరిశ్రమ పౌల్ట్రీ పరిశ్రమ అభివృద్ధి, రైతన్నలకి పూలు పలుకులు పండించే వారికి లాభాలు, నర్సరీ తోటలు పూజా వ్యాపారంలో అభివృద్ధి, సోషల్ మీడియా శాటిలైట్ జర్నలిస్టుల వారికి కూడా మంచి లాభాలు, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, తప్పకుండా మీకు అనుకూలమైన ధన ప్రాప్తి ఉంటుంది. విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, స్వదేశంలో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, లాటరీల వల్ల ధన ప్రాప్తి, అలాగే కళాకారులకు విదేశాలు కూడా పేరు ప్రతిష్టలు పొందుకునే అవకాశాలు, రాజకీయ రంగంలో పేరు, ఎల్ఐసి మెడికల్ గృహ నిర్మాణ జంటలకి, వేద పండితులు పురోహితులు బ్రాహ్మణత్వం కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి కలిసి వచ్చేటువంటి అవకాశాలు, తప్పకుండా వ్యాపార పరంగా, వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా అనుకూలవంతమైన శుభయోగం, ఇదంతా మీకు అనుకూలంగా ఉంటుంది. వీరికి 8 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కుంభరాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. అదృష్ట యోగం, చాలా మంచి ప్రశాంతమైన జీవనం, ధన కనక వస్తు వాహన విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, శుభవార్తా శ్రవణం, వివాహ యోగం,
కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ గురించి శుభవార్త వినవచ్చు, మధ్యవర్తిత్వం నుంచి బయటపడవచ్చు, ఉద్యోగ ప్రాప్తి, పరిపూర్ణత, విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు చేపలు చెల్లె వారికి లాభాలు, రైతన్నలకి పూలు పళ్ళు కూరలు పండించే వారి లాభాలు, సోషల్ మీడియా సాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలికి, నర్సరీ తోటలు పూజాదర వ్యాపారంలోను, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ అభివృద్ధి, రాజకీయ రంగంలో శుభయోగాలు, కళాకారుల క్రీడాకారులకు లాభం, సినిమా రంగంలో అభివృద్ధి పొందుకోవడం, సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారంలో అభివృద్ధి పొందుకోవడం, ఈవెంట్స్ చేసేవారు గొప్ప ఈవెంట్స్ లభించడం, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, ఎల్ఐసి, మెడికల్, గృహిణి మడిజంటకి లాభదాయక స్థితి, లాటరీల వల్ల ధన ప్రాప్తి, రోజు పండగ వాతావరణం, కుటుంబ పరంగా అభివృద్ధి, ఆస్తి పంపకాల లాభాలు, ప్రశాంతమైనటువంటి శుభకర ఆనంద జీవనాన్ని పొందుకోవచ్చు. ఇదంతా మీకు అనుకూలంగా ఉంటుంది. వీరికి 9 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మీనరాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. బంధులాభం, మిత్ర సౌఖ్యం, రోగనాశనం, రుణ విమోచనం, ఈవెంట్ మే వారికి మంచి ఈవెంట్స్ లభించే అవకాశం, రాజకీయ రంగంలో లాభాలు, కళాకారుల క్రీడాకులకు అభివృద్ధి, సినిమా రంగంలో కూడా మంచి వ్యాపార లాభాలు, సోషల్ మీడియా సాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలికి అభివృద్ధి, కుటుంబ సౌఖ్యం, సోదర మైత్రి, ఆస్తి పంపకాలు, స్థిరాస్తుల్ని కొనుగోలు చేయడం, ఆస్తి పంపకాల లాభాలు, కోర్టు వివాదాలు సమసిపోవడం, లాటరీల వల్ల ధన ప్రాప్తి, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు చేపలు చెల్లె వారికి లాభాలు, రైతన్నలకి పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి అభివృద్ధి బలంగా ఉంది. మధ్యవర్తిత్వం నుంచి బయటపడే అవకాశాలు, విద్యా పరిపూర్ణత, పోటీ పరీక్షలు కానీ అకాడమిక్ పరీక్షలు విజయం ఖాయం, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉన్నత ఉద్యోగ ప్రాప్తి పొందుకోవడం, ప్రయాణ లాభాలు, విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకోవడం, ఆగిపోయిన పనులు పునఃప్రారంభం కావడం, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్ లాభాలు, అలాగే ఎల్ఐసి, మెడికల్, గృహిణి వైద్యులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి చాలా మంచి ప్రయోజనవంతమైన శుభయోగాలు ఉన్నాయి. కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ గురించి శుభవార్త వినవచ్చు, లాటరీల వల్ల ధన ప్రాప్తి, ఆనంద యోగం, ప్రశాంతమైన జీవనం, ఇదంతా మీకు అనుకూలంగా ఉంటుంది. వీరికి 2 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహిషాః. గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు.